హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ లేక సంతోషకరమైనటువంటి కుటుంబము. కాబట్టి మనం చాలాసార్లు అనుకున్నా కూడా భార్య భర్తకు సేవలు చేసినప్పుడు భార్య ఎప్పుడు కూడా నాకు పూర్వజన్మ సుకృతం వల్ల నాకు భర్త లభించాడు అని ఆనందంగా జీవించాలి. అదే ప్రకారంగా భర్త కూడా భార్యను చూసి నాకు పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ భార్య లభించింది అని సంతోషంగా జీవించాలి. ఒకరికొకరు మనస్పర్ధలు లేక ఇగోను తురించివేసి మంచిని పెంచుకుంటూ ముందుకు సాగినట్టయితే అట్టి కుటుంబము చాలా దివ్యంగా ముందుకు సాగగలదు. కాబట్టి కుటుంబములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆనందంగా చూసుకోవాలి. వారందరితో కూడా మంచి చెడ్డలు ఎప్పుడు కూడా వాకపు చేస్తూ ఉండాలి. కాబట్టి మనం కాంప్లెక్స్గా మనం ముందుకు సాగినట్టయితే అట్టి కుటుంబము పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా ముందుకు సాగినారో అర్ధనారీశ్వరులాగా మన కుటుంబం కూడా ఆనందంగా ముందుకు సాగగలదు మిత్రమా.